ఇన్ఫర్టిలిటీ ఉమెన్ బ్లేమ్ చేస్తా ఉంటారు. ఇంకా కూడా నడుస్తుంది అది. అవును. ఎంత అవును. ఎంత చెకప్స్ కి కొందరు వచ్చినా కూడా రీసెంట్ కేసు కూడా నేను మళ్ళీ విన్నాను. అందుకే ఐ వాంటెడ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. యెస్. యెస్. ఇన్ఫర్టిలిటీ అంటే ఉమెన్ వల్లనే అని అనుకుంటారు. మీరేం చెప్తారు? 50% మెన్, 50% విమెన్. Hmm. కంపల్సరీ అదైతే రూల్ మనకి తెలిసింది. Hmm. కాకపోతే ఏంటంటే విమెన్‌ని బ్లేమ్ చేయడానికి ఈజీ టార్గెట్. విమెన్ ఈజ్ ఈజీ టార్గెట్. True. ఇన్వెస్టిగేషన్స్‌లో మనకి కంపల్సరీ హస్బెండ్ ప్రాబ్లమ్ ఉన్నదని తెలిసినా గానీ ఫీమేల్‌ని బ్లేమ్ చేస్తారు. వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే దట్ ఈస్ మేల్ ఈగో టు బీ ఫ్రాంక్. Mhm. అది మనం ఓవర్‌కమ్ చేయాలి అనంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. Hmm. కానీ కౌన్సిలింగ్ ఆన్ అవర్ పార్ట్, ట్రీట్మెంట్, మోటివేషన్ ఇవన్నీ చేస్తూ ఉంటే స్లోగా వాళ్ళకి ప్రాబ్లమ్ అర్థమవుతుంది. వై ఎందుకు కన్సీవ్ కావట్లేదు, మేల్స్‌లోనే ప్రాబ్లమ్ ఉన్నది అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఒక మేల్ పేషెంట్‌ని కాకుండా ఫ్యామిలీ కూడా కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. అత్త, మామలు, Yeah. ఆడపడుచులు Ah. వీళ్ళందరితోటి కూడా నీదే ప్రాబ్లమ్, మా తమ్ముని దగ్గర ప్రాబ్లమ్ లేదు, మా సన్ దగ్గర ప్రాబ్లమ్ లేదు అని అంటారు. అట్లా ఉండదు. వాళ్ళని కూడా పిలిచి వెయిట్ ట్రీట్మెంట్ సక్సెస్ కావాలి అని అంటే మేల్ ఫ్యాక్టర్‌లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి అని వాళ్ళకి కౌన్సిలింగ్. అమ్మాయి మీద ప్రెషర్ పెట్టొద్దు. ఇంకా కన్సీవ్ కావట్లేదు అనేది వాళ్ళకి కూడా ఒక సెషన్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇస్తే మనకి గ్రాడ్యుయల్‌గా వాళ్ళు ప్రాబ్లమ్‌ని యాక్సెప్ట్ చేసి సక్సెస్ రేట్ మనకి ఎక్కువగా వస్తుంది.